హాయ్ ఫ్రెండ్స్, నేను పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టైమ్. ఈరోజు ఈ వీడియోలో నేను ఫ్యాన్ కనెక్షన్, ఫ్యాన్ పార్ట్స్ అండ్ వైండింగ్ చెకింగ్ గురించి ప్రాక్టికల్ అండ్ థియరిటికల్గా ట్యూటోరియల్ ఇవ్వబోతున్నాను. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫస్ట్ థియరిటికల్గా చూద్దాం. ఫ్యాన్లో 2 వైండింగ్స్ ఉంటాయి. అవి ఒకసారి డ్రా చేసి చూద్దాం. ఇది స్టార్టింగ్ వైండింగ్, ఇది రన్నింగ్ వైండింగ్. ఇక్కడ మొత్తం 4 ఎండ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4. స్టార్టింగ్ వైండింగ్కి 2 ఎండ్స్, రన్నింగ్ వైండింగ్కి 2 ఎండ్స్. స్టార్టింగ్ వైండింగ్ 1 ఎండ్, రన్నింగ్ వైండింగ్ 1 ఎండ్. ఇవి రెండు కలిసి కామన్గా ఒక వైర్ బయటకు వస్తుంది. ఇప్పుడు 2 ఎండ్స్ మిగిలాయి కదా, అవి కూడా విడివిడిగా ఒక వైర్ బయటకు వస్తాయి. ఒకసారి డ్రా చేద్దాం. తర్వాత ఈ వైర్ ఉంది కదా, ఇది న్యూట్రల్, మిగిలిన 2 ఫేస్లు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది కెపాసిటర్ కనెక్షన్లను చూద్దాం. కెపాసిటర్కి 2 వైర్స్ వస్తాయి కదా, ఆ 2 వైర్స్ని 2 ఫేసెస్కి కనెక్ట్ చేయండి. తర్వాత న్యూట్రల్ ఆల్రెడీ ఇచ్చేసాం మనం. ఇప్పుడు ఫేస్ కావాలి. ఫేస్ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చేయండి. ఫ్యాన్ కరెక్ట్గా తిరిగితే పర్లేదు. ఇవి ఫేస్ న్యూట్రల్ ఇలా ఇచ్చినప్పుడు ఒకవేళ రివర్స్లో తిరిగింది అనుకోండి, ఆ ఫేస్ వైర్ తీసి ఇంకో దానికి ఇవ్వండి. ఇప్పుడు కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఫర్దర్ కనెక్షన్ చూద్దాం. ఇది ఫ్యాన్ అనుకోండి. ఫ్యాన్ నుంచి 2 వైర్స్ కనెక్షన్ ఇస్తాం కదా మనం. ఆ 2 వైర్స్ ఎలా వస్తాయని ఇంతకుముందు చెప్పా. ఇది న్యూట్రల్, ఆ 2 వైర్ల నుంచి ఫేస్ ఇస్తాం ఏదో ఒకదానికి. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 వైర్లు, ఆ 2 వైర్లు న్యూట్రల్ మాత్రం డైరెక్ట్గా ఇస్తాం, కానీ ఫేస్ మాత్రం ఫస్ట్ స్విచ్కి వెళ్తుంది, స్విచ్ నుంచి రెగ్యులేటర్కి వెళ్తుంది, రెగ్యులేటర్ నుంచి ఫ్యాన్కి వస్తుంది. ఇదే ఫ్యాన్ కనెక్షన్. నెక్స్ట్ ప్రాక్టికల్గా చూద్దాం. మీరు చూసినట్లయితే ఇది ఒక ఫ్యాన్, ఇది కెపాసిటర్, ఇవన్నీ కనెక్ట్ చేసి ఉన్నాయి కదా. ఒకసారి డిస్కనెక్ట్ చేసి కెపాసిటర్ని చెక్ చేద్దాం. చెక్ చేయడం ఎలానో మీకు చూపిస్తాను. కెపాసిటర్ని రిమూవ్ చేస్తున్నాను. కెపాసిటర్ 2 వైర్స్ని డైరెక్ట్ ప్లగ్లో ఒకసారి ఉంచాలి. తర్వాత తీసి ఆ 2 వైర్లని కనెక్ట్ చేసినప్పుడు స్పార్క్ వస్తుంది. అలా స్పార్క్ వస్తే అది వర్కింగ్లో ఉన్నట్టు. తర్వాత ఫ్యాన్ వైండింగ్ చెక్ చేయడం ఎలానో చూద్దాం. 3 వైర్స్ వచ్చాయి కదా అవుట్పుట్. ఈ టెస్టింగ్ కోసం మనం ఒక టెస్ట్ ల్యాంప్ తయారు చేయాలి. ఆ టెస్ట్ ల్యాంప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఒక బల్బ్ అనుకోండి. న్యూట్రల్ మాత్రం డైరెక్ట్గా ఇవ్వాలి, ఫేస్ మాత్రం ఇలా డివైడ్ చేయాలి. 2 ఎండ్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యాస్టీస్గా నేను డ్రా చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేద్దాం. దీన్ని ప్లగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం. ఫస్ట్ కామన్ టు 1 వైండింగ్, నెక్స్ట్ కామన్ టు అనదర్ వైండింగ్, నెక్స్ట్ ఇప్పుడు కామన్ టు బాడీ చూసుకోవాలి. ఇప్పుడు టోటల్ వైండింగ్ చెక్ చేద్దాం. ఇలా చెక్ చేసినప్పుడు బల్బ్ అనేది డిమ్గా వెలిగితే వైండింగ్ కరెక్ట్గా ఉన్నట్లు, బ్రైట్గా వెలిగితే ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినట్టు, లేదా అసలు వెలగలేదనుకోండి వైండింగ్ ఎక్కడైనా బ్రేక్ అయినట్టు అర్థం. ఓకే, ఇప్పుడు వైండింగ్ అయితే బాగుంది. నెక్స్ట్ ఫ్యాన్ విప్పి లోపల పార్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీరు చూసినట్లయితే ఇది కింద సైడ్ బేరింగ్, ఇది రోటర్, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రోటర్ స్టార్టర్. ఇంకా మీరు చూసినట్లయితే దీనికి పైన కూడా ఒక బేరింగ్ ఉంటుంది, అది చూద్దాం ఒకసారి. ఇదే పైన ఉండే బేరింగ్. అండ్ నెక్స్ట్ ఇంకా వైండింగ్స్ చూడండి, అది స్టార్టింగ్ వైండింగ్, ఇది రన్నింగ్ వైండింగ్. ఇంకా దీని కనెక్షన్స్ చూద్దాం. నేను డ్రా చేసినట్టుగానే ఉంటుంది చూడండి. ఇక్కడ 2 వైండింగ్స్ కామన్ చేసి కనపడుతుంది కదా,
అదే కామన్ వైర్, నథింగ్ బట్ న్యూట్రల్ వైర్. ఇంకా రన్నింగ్ ఎండ్ ఒకటి, స్టార్టింగ్ ఎండ్ ఒకటి, మొత్తం 3 వైర్స్ బయటికి వెళ్ళాయి కదా, ఇవే ఆ 3 వైర్స్. అండ్ కింద ఒక బేరింగ్ ఉంటుంది, ఇది పైన బేరింగ్. ఇవి 3 వైర్స్, అవుట్పుట్ వైర్స్. చూసారు కదా, ఇవే ఫ్యాన్ ఇంటర్నల్ పార్ట్స్. ఓకే, దీన్ని ఎగ్జాక్ట్గా మళ్ళీ ఫిక్స్ చేసేద్దాం. స్టార్టింగ్లో నేను కనెక్షన్ ఇవ్వడం ఎలాగో చెప్పా కదా, ఇప్పుడు అలానే కనెక్ట్ చేద్దాం. ఈ 2 ఫేసెస్ కదా, ఆ 2 ఫేసెస్ కెపాసిటర్ 2 వైర్స్కి కనెక్ట్ చేయాలి. మిగిలింది కామన్ వైర్. ఇవన్నీ ఈ పోర్ట్స్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది న్యూట్రల్. ఈ 2 ఫేస్లు మనం రైట్ సైడ్ కనెక్ట్ చేసాం కదా, అవి ఇంటర్నల్గా లెఫ్ట్ సైడ్ కనెక్ట్ చేసి ఉంటాయి. మనం సప్లై ఇచ్చేది లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి, దీనిలో న్యూట్రల్ ఇవ్వాలి. తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒకదానికి ఫేస్ ఇవ్వాలి. ఇదే టోటల్గా ఫ్యాన్ కనెక్షన్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.